హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు నేను మీకు మంచి కాంబినేషన్ పాలకూర పప్పు, అందులోకి సైడ్ డిష్గా క్యాబేజ్ 65 చేసి చూపించబోతున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా రెసిపీస్ నోటిఫికేషన్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఒక 2 కట్టల పాలకూరని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా తరిగి పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఒక బౌల్లోకి 1 కప్పు కందిపప్పును తీసుకొని వాటర్తో 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కలుపుకుంటూ వాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని 500 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మూత పెట్టి పప్పుని బాగా ఉడికించుకోండి. పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు ఈలోగా మనం ఉల్లిపాయ, మిర్చి కట్ చేసుకుందాం. ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలాగా నిలువుగా చీలికల్లాగా కట్ చేసుకోండి. అలాగే ఒక 4 మిర్చిని కూడా తీసుకొని నిలువుగా చీలికల్లాగా కట్ చేసుకొని ఉంచుకోండి. పప్పు 70% వరకు ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, మిర్చిని కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి బాగా ఉడికించండి. ఇలా ఉల్లిపాయ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరి కొంతసేపు ఉడకనివ్వండి. పాలకూర వేసిన తర్వాత మూత మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకు అంటే ఆకుకూరలు ఏమైనా సరే మనం మూత పెట్టి కుక్ చేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మనకి మంచిగా కలర్ఫుల్గా గ్రీనీగా ఉండాలి అంటే మూత పెట్టకుండానే కుక్ చేయాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మరికొంతసేపు ఉడకనివ్వండి. పాలకూర కూడా బాగా ఉడికిన తరువాత కొంచెం చింతపండు వేసుకోండి. ఈ చింతపండు కొంచెం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పు పాలకూరకి. చింతపండు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఆకుకూర పప్పు ఎప్పుడు కూడా కుక్కర్లో పెట్టేస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది, టైం సేవింగ్ కూడా ఉంటుంది కదా అని చెప్పి. ఫస్ట్ టైం అయితే ఇలా ట్రై చేస్తున్నాను. అంటే చాలాసార్లు విన్నాను మూత పెట్టకుండా మనం కుక్ చేస్తే ఆకుకూరలు అనేవి చాలా గ్రీనీగా చాలా బాగుంటాయి అని చెప్పి. అందుకే ఫస్ట్ టైం ఓకే కుక్కర్లో పెట్టకుండా చూద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. చూడండి కలర్ అయితే నిజంగానే చాలా బాగుంది కదా గ్రీనీగా. చూడండి పప్పు ఆకుకూర అయితే మొత్తం బాగా ఉడికిపోయింది. నాకైతే ఈ ప్రాసెస్ అంతా అయ్యి ఉడికేసరికి మొత్తం 30 మినిట్స్ టైం పట్టిందండి. పప్పులోకి తాలింపు కోసం 2 స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకోండి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కొంచెం చిటపటలాడనివ్వండి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఆ తరువాత 6 నుంచి 8 కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆ తరువాత 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి
ఈ తాలింపుని అంతటిని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే, పాలకూర పప్పు రెడీ. పాలకూర పప్పులోకి సైడ్ డిష్ క్యాబేజ్ 65 చూపించబోతున్నాను. క్యాబేజ్ 65 కోసం ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజు ఉండేలాగా క్యాబేజ్ని సన్నగా తరిగి పెట్టుకోండి. చూసారా, ఈ క్యాబేజ్ పీసెస్ అనేవి ఈ మాత్రం సైజు ఉండేలాగా కట్ చేసుకుంటే క్యాబేజ్ 65 మనకి చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కేలోపు మనం క్యాబేజ్ ఫ్రైకి కావాల్సినవన్నీ మిక్స్ చేసుకుందాం. ఒక బౌల్లోకి తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోండి. ఇందులో రుచికి సరిపడినంత కారం, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా, మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోండి. అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్. క్యాబేజ్ పీసెస్ నాకు 3 కప్స్ అయ్యాయండి. 3 కప్స్కి నేను హాఫ్ కప్ శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే పావు కప్ వరకు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అన్నీ మిక్స్ చేసిన తర్వాత మనకి ఈ పిండి అనేది పకోడీకి కలుపుకుంటాం కదా, అంతే ఉండాలి. లేదు ఇంకా మీకు బాగా గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే కనుక ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. బాగా లూజ్గా అయితే మాత్రం మనకి ఆయిల్ బాగా పీల్చేస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దానికి తగ్గట్టుగా మనం పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం పకోడీలుగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఈ పకోడీలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా బాగా ఫ్రై అవుతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా పకోడీలాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బాగా ఈవెన్గా అన్నీ కూడా ఫ్రై అవుతాయి. ఫస్ట్ మనం ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని లాస్ట్లో దించే ముందు మాత్రం ఒకసారి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే కనుక మనకి క్యాబేజ్ 65 అనేది మంచిగా కరకరలాడుతూ వేగుతుంది. చూడండి, కలర్ అయితే వచ్చేసాయి కదా, ఇప్పుడు ఇంకా తీసేసుకోవచ్చు, లేదు అంటే మాడిపోతాయి. ఈ కలర్ చూడండి, నేను ఫుడ్ కలర్ అది ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది. మనం కావాలి అంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అదైతే అంత హెల్దీ కాదు కదా, మనం నార్మల్గానే కూడా చేసుకోవచ్చు. అయినా కూడా చాలా బాగా వచ్చింది చూడండి, ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా కూడా. దించేసే ముందు 2 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో చెప్పినట్లుగా మీరు ఫ్రై చేసుకుంటే మాత్రం ఇది చాలా కరకరలాడుతూ చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. చూసారా, క్యాబేజ్ 65 ఎంత ఈజీగా అయిపోయిందో కదా, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, భలే ఉంది కదా. ఇది చేయడం అయితే చాలా ఈజీ. మనము ఆయిల్ పెట్టేసే అది వేడెక్కేలోపే మనం అన్నీ మిక్స్ చేసేసుకొని చాలా ఈజీగా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇందులోకి ఫైనల్గా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని
అలాగే 2 కరివేపాకు రెమ్మలు, కొన్ని జీడిపప్పుల్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని వాటిని ఈ క్యాబేజ్ 65 పైన గార్నిష్ చేస్తే చాలా అట్రాక్టివ్గా ఉండే క్యాబేజ్ 65 రెడీ. చూసారా ఎంత బాగుందో? బాగుండడమే కాదు, రెసిపీ కూడా చాలా క్విక్గా అయిపోతుందండి. మనం ఎక్కడో బయటికి వెళ్ళి కర్రీ పాయింట్స్ దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు, ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను రైస్లోకి ఈ పప్పు పాలకూర అలాగే క్యాబేజ్ 65తో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. అబ్బబ్బా, కమ్మని పాలకూర పప్పు, కరకరలాడే క్యాబేజ్ 65. వాట్ ఏ కాంబినేషన్ కదా. చూడండి క్యాబేజ్ 65 ఎంత బాగా ఫ్రై అయిందో, అసలు చాలా బాగుంది. ఇది పప్పుతోనే కాదండి, మనం పప్పుచారు, సాంబార్ ఇలాంటి వాటిలోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. పాలకూర పప్పుతో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అదిరిపోయింది. సో ఇంత చక్కటి రెసిపీని, మంచి కాంబినేషన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా అనిపించిందో నాకు కమెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. పక్కా ట్రై చేయండి. ఆహా, మామూలుగా లేదు, చాలా బాగుంది. Thanks for watching my recipe. Please do subscribe, like, share and comment.